అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సత్యవాడ సోదరీమణులు రచించిన పగడాల చేరు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. కామేశ్వరి మనసంతా ఏదోలా ఉంది. ఏ పని మీదకి బుద్ధి పోవడం లేదు. అందుకు కారణం లేకపోలేదు. ఆంటీ ఆంటీ అంటూ తన చుట్టూ తిరిగే కమల బొత్తిగా రావడం మానేయటమే. ఇంతకీ ఆ పిల్లని కళ్ళారా చూసి వారాలు దాటిపోలేదు, నెలలు గడిచిపోలేదు. ఓ 2 రోజులకే కామేశ్వరి ప్రాణం కొట్టుమిట్టాడుతోంది. పాప రాత్రి గుక్కపెట్టి ఏడ్చిందనో, బాబిగాడి ఒళ్ళు వెచ్చగా ఉందనో తన దగ్గరికి పరిగెత్తుకొచ్చే కమల, మీ చేతి వంటకాలు తింటే మా అమ్మ పెట్టినట్టుంటుంది, మీరు పొరుగున ఉండటం ఎంత అదృష్టం అంటూ మెచ్చుకోలుగా తనను మురిపించే ఆ పిల్ల. చూడండి ఆంటీ, ఉక్కపోతగా ఉంది, పిల్లల్ని తీసుకుని బీచ్కు వెళదామంటే ఆఫీస్ వర్క్ ఎక్కువగా ఉంటోందంటారు. పోనీ పిల్లల్ని నిద్రపుచ్చి సరదాగా సెకండ్ షోకి వెళ్దామన్నా అర్ధరాత్రి వరకు మెలకుగా ఉండటం ఎందుకు, పనులు పాడు చేసుకోవటం ఎందుకు అని తప్పించుకుంటారు అంటూ తన దగ్గర గారాలు పోయి మీరే సర్వస్వం అన్నట్టు తనతో అల్లుకుపోయే కమలని చూడకపోయేసరికి కామేశ్వరికి చిరాగ్గా ఉంది. అలా అని కమలకి ఇంట్లో ఒంటరితనం ఏమీ లేదు, పెద్ద దిక్కు లేకపోనూ లేదు. కామేశ్వరి వయసుదైన కాత్యాయని కోడల్ని కన్న కూతురులా చూసుకుంటుంది. మామగారైతే సరే సరి, కొడుకు కోడలు మనమలు అతనికి ప్రాణాధికం. అంతటి వాత్సల్యంగా అత్తమామలున్నా పొరుగింటి పుల్లకూరలా కామేశ్వరి స్నేహాన్నే కాంక్షిస్తుంది కమల. అత్తమామలు కాస్త పెద్దరికంతో ఓ మాట అంటే పెలుసుగా జవాబిస్తుంది. ఇంట్లో జరిగే విషయాలు గోరంతలు కొండంతలు చేసుకుని కామేశ్వరితో వెళ్లబోసుకుంటుంది. తన వాళ్లని పక్కకు పెట్టి కష్టసుఖాలు పంచుకోవటం కామేశ్వరికి మరీ వేడుకగా ఉంటుంది. ఆ పిల్ల మనస్తత్వాన్ని ఆసరాగా చేసుకుని తన పబ్బం గడుపుకుంటుంది కామేశ్వరి. ఆమె చెవుల్లో అమృతం చిలికిస్తూ కమల పిలుపు. ఒక్క అంగలో వెళ్లి తలుపు తెరిచింది. మిమ్మల్ని చూసి యుగాలు గడిచిపోయినట్టుందంటీ. కామేశ్వరి భుజాన తల ఆనించి గోముగా అంది. అయ్యో నా తల్లే, నిన్ను చూడకపోతే నాకు అలానే ఉందమ్మా. సరే కాని ఈ 2 రోజులుగా ఎంత చిక్కిపోయావు? ఆప్యాయంగా ఒళ్లంతా నిమురుతూ అంది. ఏం చెప్పమంటావు ఆంటీ నా అవస్థలు? ఇంటి కోడలంటే ఇంట్లో ఉన్నవాళ్ళకి అన్ని అమర్చిపెట్టే యంత్రం. అత్తమామల మాటకి కట్టుబడవలసిందే తప్ప పెదవి కదిపి ఒక్క మాట మాట్లాడినా ఎదురు చెప్పినట్టే. ఇది ఆయన గారి పద్ధతి. ఇలాగే కాలం నెట్టుకొస్తున్నాను. ఏవో రగడలు సృష్టిస్తారు మా అత్తగారు. మొన్న కాస్త ఆలస్యంగా నిద్రలేచానని సనుగుడు మొదలెట్టారత్తయ్య. ఆయన మాత్రం తక్కువ తిన్నారా? రాత్రి 2 వరకు ఆ పనికిమాలిన టీవీ చూస్తూ కూర్చున్నావు. నేను వద్దన్నా వినిపించుకోకుండా. నీకు 8 దాటే వరకు తెల్లారలేదు. అమ్మ మడికట్టుకుని పూజలో కూర్చుంటే నాన్న పాపం చేతులు కాల్చుకోవాల్సి వచ్చింది అని క్లాస్ తీసుకున్నారు. హవ్వా, మీ ఆయనది మరీ సోద్యం. ఆ మాత్రం టీవీ చూడటం కూడా తప్పే. అయినా అతగాడేమైనా అమర్చి పెట్టాడా ఏంటి టీవీ? పుట్టింటి నుండి తెచ్చుకుని నీ ముచ్చట తీర్చుకుంటున్నావు. చెంపన చెయ్యి వేసుకుంది. నా ముఖానికి ముచ్చట కూడానా? పిల్లలు లేస్తే మావయ్య పాలు కలిపి తాగించినంత మాత్రానికే ఇంత ఇదైపోయారు. అసలు మీ అత్తగారిని అనాలమ్మా. రోజుకో దేవుడి పేరు మీద మడులు పూజలు. నువ్వు లేచాకనే అఘోరించచ్చుగా. అయ్య బాబోయ్, ఉన్నమాట అనటమే. యుద్ధబేరి మోగిపోదు. మోగేదేమిటి? నువ్వే యుద్ధానికి సిద్ధం కావాలి. నెత్తని వాళ్ళని చూస్తే మొత్తబుద్దవుతుందని నువ్విలాగే ఉంటే నెత్తికి తాండవం చేస్తుంది మీ అత్తగారు. కామేశ్వరి మాటలు అగ్నిలో ఆజ్యం పోసినట్లే ఆ ఇంట్లో మరింత అశాంతిని సృష్టించింది కమల. ఇక వాళ్ళ ఉనికినే భరించలేనని సొంత ఊరికి పంపించేయమని భర్తను పోరసాగింది. కరుణానిధి మనసు అల్ల కల్లోలమైంది. తన చదువుకునే రోజుల్నుంచి ఎన్నో కలలు కనేవాడు. తన ఇల్లు శాంతి మందిరంలా ఉండాలని, కుటుంబంలో అంతా కలిసిమెలిసి సహజీవనం చేయాలని, కన్నవాళ్ళని సుఖపెడుతూనే కలతల్లేని దాంపత్య జీవితాన్ని కైవసం చేసుకోవాలి అనుకున్నాడు. పుట్టే పిల్లలకు తల్లిదండ్రులంటే ఎంత ప్రేమ ఉంటుందో తాతా నానమ్మలన్న అంతటి ఆపేక్ష ఉండేటట్టు పెంచాలి. కుటుంబ వ్యవస్థ పట్ల అపారమైన మమకారం ఉన్న కరుణానిధి ఆలోచనలు ఆ మోస్తరుగా సాగేవి. కమల అర్ధాంగిగా అడుగుపెట్టాక తన ఆశలు నెరవేర్చింది అని అనుకున్నాడు. చిన్న చిన్న పొరపచ్చాలు చిలికి చిలికి గాలివానగా ఎప్పుడూ పరిణమించలేదు. తన వలపులు పండించడమే కాక ఆశయాలకు అనుగుణంగా నడిచే కమలను ఆరాధన భావంతోనే చూసేవాడు. అయితే ఈ పరిస్థితిలో తనేం చేయగలడు? ఏం చెయ్యాలి? కమల ఎందుకిలా మారిపోయింది? తలపగిలి ఈ ఆలోచనలు ఎప్పటిలా ఆఫీస్లో తన పనిని తను చేసుకోనివ్వటం లేదు. ఫలితం ప్రతిరోజు మేనేజర్తో చీవాట్లు. సారీ కరుణ, నీ స్వవిషయాల్లో కల్పించుకుంటున్నాను అనుకోకపోతే. కిరణ్మయి మాటకు తలెత్తి చూశాడు. అతని ముఖంలోకి పరిశీలనగా చూస్తూ,
ఏదో పోగొట్టుకున్న వాడ్లా బాధపడుతున్నావెందుకు? ఎప్పుడూ చిరునవ్వులు చిందించే నీ ముఖంలో ఏదో వ్యాకులత. 4 రోజులుగా అడుగుదామనుకుంటేనే ఏదో సంకోచం అంది. కరుణానిధి పెదవులపై శుష్కహాసం. స్నేహితులమన్నాక ఒకరి జీవితపు లోతుల్లోకి మరొకరు తొంగి చూడటానికి సంకోచించనక్కర్లేదు అనేసి తన మనసుకు ఆవేదన కలిగిస్తున్న విషయం ఆమె ముందుంచాడు. ఎంత సున్నిత మనస్కుడు కరుణ! తల్లిదండ్రులను సుఖపట్టలేక, భార్య మాట కాదనలేక సతమతమైపోతున్నాడు. కమలలా ప్రవర్తించడం ప్రతి ఆడపిల్లకి సహజమైపోయింది. అందుకేగా కుటుంబ వ్యవస్థ ఇలా విచ్ఛిన్నమైపోతున్నది. అత్తమామలను ఆదరించటం కంటే పనివాళ్లపైన ఆధారపడటంలోనే తృప్తిని పొందుతోంది నేటి యువత. కాని కమలను చూసినప్పుడు తనకలా అనిపించలేదు. వాళ్ళత్తగారు కాత్యాయిని కూడా కావాలని జగడాలకు దిగే మనిషి కాదు. సజావుగా సాగిపోతున్న కరుణ జీవితంలో ఈ కలతలు ఎలా చోటు చేసుకున్నట్టు? ఈ కలతలు తను మాయం చేయగలిగితే ఎంత బావుండును? చూసావా కిరణ్మయ్, నన్నన్నావు. విషయం వినేసరికి నువ్వు కూడా దీర్ఘాలోచనలో పడిపోయావు. కిరణ్, ఇలాంటి సమస్యలకు పరిష్కారాలుండవు. కణతలు నొక్కుకున్నాడు. అబ్బబ్బా, ఊరికే మనసు పాడు చేసుకోవటం దేనికి? కాలం ఎప్పుడు సరైన తీర్పే ఇస్తుంది. ఏం జరిగినా నువ్వట్టే వర్రీ కాకు. సంసార సాగరంలో ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కోవాలి? ఇంత చిన్నదానికి ఇలా అయిపోతే ఎలా? నిశ్చలంగా ఉండు. నా వంతు ప్రయత్నం నేను చేస్తానుగా. మిత్రుని చేతిని అతి వినయంగా తన చేతిలోకి తీసుకొని అంది. కరుణానిధి మనసు కాస్త తేలిక పడింది. ఆ సాయంత్రమే అమ్మ అన్న మాట అతడిలో మళ్లీ అలజడి రేపింది. వద్దమ్మా, నన్ను ఒంటరివాణ్ణి చేసి మీరు వెళ్ళిపోవద్దు. పసపిల్లాడ్లా అంటున్న కొడుకుని చూస్తూ నిట్టూర్చింది. భార్యాపిల్లలున్న నువ్వు ఒంటరివాడివి ఎలా అవుతావురా? నేను వెళ్ళిపోతే ఈ ఇంటికొచ్చే లోటేమీ లేదు. అన్నీ తెలిసి అమాయకుడిలా మాట్లాడుకు. మీ అమ్మని ఇంకా బాధ పెట్టకు. ఈ వయసులో దానికి నాకు అది అయి బ్రతకలేకపోము. నాన్న మాటల్లో నిష్ఠూరం. కరుణానిధికి ఎటూ తోచడం లేదు. అమ్మా నాన్నల ప్రయాణాన్ని ఆపగలిగితే, వాళ్ళ నిర్ణయాన్ని మార్చగలిగితే? నిర్ణయం వాళ్లది కాదు. ఇంతకీ కారుకురాలు తన ఇల్లాలు. విసురుగా వంటింట్లోకి వెళ్లాడు. పూనిరాగాలు తీసుకుంటూ కమల ఏదో స్వీట్ తయారు చేస్తోంది. కరుణానిధికి అరికాల మంట నెత్తికెక్కింది. ఒకసారి ఇలా వస్తావా? తీవ్రంగానే పలికింది అతని స్వరం. భర్త ఏం మాట్లాడతాడో తనకు తెలుసు. అన్నింటికీ జవాబులు తన దగ్గర సిద్ధంగానే ఉన్నాయి. దగ్గరగా వెళ్లి ఏమంటారు? తను కరుకుగానే అంది. ఉడు కమల, అమ్మా నాన్న మా ఊరు వెళ్ళిపోతామంటున్నారు. వెళ్ళనివ్వండి. ఎంత తేలికగా అనేసావు నువ్వు. ఒకవైపు నుంచి ఆలోచిస్తున్నావు. పెద్ద దిక్కు ఇంట్లో ఉండటం వల్ల మనం ఎంత సుఖపడుతున్నామో అర్థం చేసుకోవే. కమల ముఖం చిట్లించింది. ఏమిటండి అర్థం చేసుకునేది? అత్తగారు వంట వార్పు చేస్తున్నారంటారు. ఆవిడ మడి ఆచారం అంటూ వేధించుకు తినకపోతే ఆ పని చిటుకులో చేసుకోగలను. ఇక పిల్లలంటారా? వాళ్ళు ఈ మధ్య ఆంటీకి బాగా చేరికయ్యారు. చూస్తున్నారుగా, బాబుని స్కూల్కి దిగబెట్టి తీసుకురావటం మొదలు వాళ్ల ఆలన పాలన అంతా ఆంటీయే చూసుకుంటున్నారు. వాళ్ల పూచి మనకు లేకుండా పోయింది. అమ్మా నాన్న మన పిల్లల్ని చూడము అన్నారా? నువ్వే కావాలని పిల్లల్ని నీ ఆంటీకి దగ్గర చేశావు. ఈ రకంగా అత్తమామల్ని మానసిక హింసకు గురి చేస్తున్నావు. భార్యని కొరకరా చూశాడు. ఆహాహా, ఏం చెప్తున్నారండి? పిల్లల మీద ఊరికే విసుక్కుంటుంటే ఏ తల్లి సహిస్తుంది? నా బాధ చూడలేక పాపం ఆంటీ వాళ్లను చేరదీశారు. ఈ తర్క వితర్కాలు ఎందుకులే గాని వాళ్లను వెళ్ళనివ్వండి. నాకు చేదోడు వాదోడుగా ఆంటీ ఉన్నారు. భార్యను తన దారికి తెచ్చుకోవడం సాధ్యం కాదు అనుకున్న అతను మౌనేన కలహం నాస్తి అన్న సూక్తిని అనుసరించాడు. పరిస్థితి చేజారిపోయిందని తెలుసుకున్న కిరణ్మయి కమల ఇంత తొందరగా అత్తమామల్ని వెళ్ళగొడుతుంది అని ఊహించలేదు. ఈ రోజుల్లో యువతలంతా సుమారు ఈ మోస్తరు భావాలే కలిగి ఉంటున్నారు. కమల అలాంటి రకం కాదు. ఎవరో పని కట్టుకొని తన మనసులోని ఈ విషబీజాలు నాటి ఉండాలి. 4 విధాల నచ్చజెబితే తన దారిలో పడుతుంది అనుకున్నాను అంది బాధాతప్త హృదయంతో దిగులుగా ఉన్న కరుణాకరాన్ని చూస్తూ. లేదులే కిరణ్, నువ్వు అనుకుంటున్నంత తొందరగా కమల మనసు మార్చలేదు. అమ్మా నాన్న చేసే ప్రతి పనిలోనూ ఏదో వంక పెట్టడం, వాళ్లేం మాట్లాడినా పెడద్దారులు వెతకటం కావాలనే చేసేది. వాళ్లు మనసు విరిగి వెళ్లిపోతే విచ్చలవిడిగా ప్రవర్తించవచ్చని ఈ రభసంతా. అమ్మ కాస్త మడి ఆచారం అంటుందని, శుచి శుభ్రత లేకపోతే ఎలా? కాస్త పొదుపు పాటించాలమ్మా. ఇలా ఉన్నా ఇట్టే ఎదిగిరారు. పెరిగే ఖర్చులు చూసుకోవాలి అంటూ పెద్దరికంతో కాస్త మందలిస్తుందని అమ్మంటే కమలకి వల్లమాలిన కోపం. నాన్నగారు కూడా మనకెందుకు తనిష్టం అనేవారు కాదు. మీ అత్తయ్య అన్నవి అక్షర సత్యాలు. నువ్వే ఆలోచించదల్లి.
ఆ లేడీస్ క్లబ్ మీటింగులంటూ, స్నేహితులకి ఖరీదైన పార్టీలంటూ ఊరికే ఖర్చు చేయడం ఎందుకు? ఇంటికి పెద్దవాణ్ణి ఉన్నాను కనుక పిల్లాడి చదువు బాధ్యత పూర్తిగా చూసుకుంటున్నాను. పాపకైతే మీ అత్తయ్యే అమ్మ అయింది. కాస్త ఇంటి పట్టున ఉండి పిల్లల సంరక్షణ, చదువు చూసుకుంటూ సంసారాన్ని దిద్దుకోవటం నీ కర్తవ్యం. ప్రేమగా లాలనగా హితం చెప్పడానికి ప్రయత్నించేవారు నాన్న. మీరేం నాకు జీవిత పాఠాలు నేర్పాలా అని రుసరుసలాడేది. ఆ పంతంతోనే పిల్లల్ని పక్కింటావిడికి అప్పగించేసింది. అమ్మ ఏ పని చేయబోయినా ఇంటడి చాకిరి నేనే చేస్తున్నానంటూ దెప్పి పొడవడానికే. మీరే పని వేలేసి ముట్టుకోకండి, గడవదన్న భయం నాకేమీ లేదు, చేదరించుకునేది. పొమ్మనలేక పొగబెట్టారు అన్నట్లు కోడలు ఈ మోస్తరుగా ఉంటే ఏ అత్తమామలా ఇంట్లో ఉండగలరు? తన మాటే నెగ్గింది. నా ఆశయం చచ్చిపోయింది. నా బాధ ఎవరికర్థమవుతుంది? ఉబికి రాబోయే దుఃఖానికి అతి ప్రయత్నంతో ఆనకట్ట వేస్తున్న మిత్రుడిని చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది కిరణ్మయికి. సుదీర్ఘమైన నిట్టూర్పు విడిచి తన ఆసక్తతను వెలువరించింది. భారమైన హృదయాలతో ఆ మిత్రులు తమ తమ పనులలో లీనం కాక తప్పలేదు. కమల మనసు గాలిలో దూదిపింజలా తేలిపోతోంది. ఇక తన స్వేచ్ఛాజీవి, తనకి స్వేచ్ఛను ప్రసాదించిన ఆంటీ రుణం తను ఎలా తీర్చుకోగలదు? గుర్తుండిపోయే బహుమతి ఎలా అయినా ఆంటీకి తను ఇవ్వాలి. ఇలా ఆలోచిస్తూ పసుపు విఘ్నేశ్వరుని పూజలా తను తయారు చేసిన స్వీట్స్తో పళ్ళెం నింపి పరిగెత్తింది ఆంటీ దగ్గరికి. తన కూతురు ఆంటీ ఒళ్ళో పడుకొని 2 చేతులతో ఆవిడ నగలు లాగుతూ అల్లరి చేస్తోంది. తన కొడుకు మాట చెప్పాలా? అటుకుల బువ్వ పెట్టమని సతాయిస్తూ భుజాల పట్టుకొని ఊపేస్తున్నాడు. తన పిల్లల కోసమే ఆవిడ జీవితం అన్నట్టు మారాం చేస్తున్న వారిద్దరినీ మరింత గారం చేస్తుందే తప్ప ఏమాత్రం విసుగుదలలేదు ఆమెలో. చూస్తుంటే ముచ్చటేసింది తనకి. వీళ్లతో ఎలా వేగుతున్నావాంటీ? పాపని చేతిలోకి తీసుకుంటూ అంది. బాబు చెయ్యి పుచ్చుకొని దగ్గరగా లాక్కుంటూ, పెద్దావిడ మా అమ్మని అల్లరి చేయొచ్చా అని మందలించింది. పోనీలే అమ్మా, నాకేమీ చికా కనిపించటం లేదులే. వీళ్ల ముద్దుమురిపాలతో ఇట్టే పొద్దుపోతోంది. మీ అత్తమామల పోరు వదిలిచేసుకున్నావు కనుక పూర్తిగా నేను నీకు సహాయపడగలను. మీ అంకులు కిషోర్గాడు ఉదయంతోనే ఆఫీసులకంటూ బయలుదేరిపోతారు. ఇంక నాకు పనేముంది? నువ్వు పిల్లలే కదా నా లోకం. మీరు ఇంత తోడుగా ఉండటం మా అదృష్టం ఆంటీ. నా పాలిట పీడా పిశాచుల్లా తగులుకున్న మా అత్తమామల పోరు నేనెలా వదిలించుకోగలను? మీరు పుణ్యం కట్టుకున్నారు గనుకనే మా సుఖ సంతోషాలు మాకు దక్కాయి అంటూ కామేశ్వరి నోటికి స్వీట్ అందించింది. పిచ్చి పిల్ల, పోనీలే, నీ కష్టాలు గట్టెక్కాయి, నాకంతే చాలు. ఏమిటో వాళ్లది ఇంటి పతనం అన్నట్టు పెద్దరికం చూపిస్తూ నిన్ను సతాయిస్తుంటే ఎంతని సహిస్తావు? ఈ ఇల్లు సంసారం నీది, మధ్యలో తగుదనమ్మా అంటూ వాళ్ళెవరట? నీ మొగుడికి తల్లిదండ్రులైనంత మాత్రాన నీ నెత్తినికి కూర్చోవాలా? ఒళ్ళు మండే తగిన బుద్ధి చెప్పించి తగిలేశాను. ఇక నువ్వు నీ మొగుడు హాయిగా ఉండండి. ఏ బెడదా లేకుండా ముద్దు ముచ్చట్లతో మీ ఇష్టం వచ్చినట్లు గడపవలసిన కాలమిది. తనేదో ఘనకార్యం చేసినట్టు, కమలకి తిరుగులేని ఉపకారం చేసినట్టు పొంగిపోయింది ఆవిడ. ఏమిటి కామేశ్వరి, ఇదెలా వచ్చింది? భార్య మెడలో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న సరికొత్త పగడాల చేరును ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు. అలా ఆశ్చర్యపోతారే? ఎక్కడా దొంగిలించుకు రాలేదులేండి. మన పెళ్ళైన దగ్గర నుండి మొత్తుకుంటున్నాను, నాకు పగడాల దండ ఇష్టం చేయించి పెట్టమని. 30 ఏళ్లుగా మీరు తీర్చిన ముచ్చట 3 నెలల్లోనే నా మనసు తెలుసుకుని మరి తీర్చిందా పిల్ల. ఆవిడ కళ్ళు గర్వంతో మెరుస్తున్నాయి. ఏమిటి, కరుణానిధి భార్య చేయించిందా? ఏ తప్ప? వాళ్ళమ్మగారి ఊళ్ళో పగడాలు చవకట. వేసుకోండా ఆంటీ, మీకెంతో బావుంటుంది అంటూ బంగారపు తీగ చుట్టించి మరీ బహుమతిచ్చింది. మీరు చేయలేని పని ఆ అమ్మాయి చేసిందని ఉడుకుమొత్తన ఎందుకు అంటూ తన పగడాల దండను అపురూపంగా చూసుకుని వంటింట్లోకి వెళ్లిపోయింది. కొత్తనగా అమరిన వేళా విశేషం అత్తగారి హోదా వచ్చేస్తోంది కామేశ్వరికి. కిషోర్ పెళ్లిగూర్చి తల్లిదండ్రులు ఆలోచించే అవసరం రాలేదు. నేను ఆ అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసి పెద్దరికం నిలుపుకోండి అన్న కొడుకు మాటలు శాసనంలానే తోచాయి శంకర్రావుకి. కాపురం చేయవలసింది వాళ్లు. తమని గౌరవాభిమానాలతో చూస్తే ఇంటి పేరు నిలబెడితే చాలు అనుకున్నాడు అతను. అంతా వీడి ఇష్టమేనా? తల్లిదండ్రుల ఇష్టాలతో పనిలేదా? మనం చచ్చామనుకున్నాడా? ఇంతకీ ఆ పిల్ల ఎలాంటిదో, కులగోత్రాలు, వంశ మర్యాదలు అన్నీ తెలుసుకోకుండా కోడల్ని తెచ్చేయడమేనా? నిలుపుకోవడానికి మనకు పెద్దరికం ఉండదా? భార్య పోరుతున్నా పట్టించుకోకుండా కొడుకు పెళ్లి ఘనంగా జరిపించి కామేశ్వరిని అత్తగారిని చేశాడు శంకర్రావు. నెలలు గడుస్తున్నా కోడలు కాపురానికి రాకపోవటంతో చుట్టుపక్కల వాళ్ళందరికీ విడ్డూరంగా తోచింది. మీ కోడలు ఎప్పుడొస్తుంది? అబ్బాయే వారం వారం వెళ్లి వచ్చేస్తున్నాడు.
అన్నట్టు మీ కోడలు నెల కూడా తప్పిందట కదా, ఇక మీరే వెళతారేమో సూడిదలు తీసుకొని. అప్పుడైనా తీసుకొస్తారా? అసలు మా ఎవరికీ చూపించనే లేదు మీ కోడల్ని. ఇలా ఒక్కొక్కరు ఒక్కో మాట అంటుంటే కామేశ్వరికి తల పగిలిపోతోంది. నిజమే, వాడి మాట కాదనకుండా పెళ్ళంటూ జరిపించేశాం. నలుగురిలో ఈ తలంపులు లేకుండా వచ్చి లక్షణంగా కాపురం చేసుకోవచ్చుగా. ఆ పిల్ల బెట్టు సరే, వీడి గుట్టు సరే, ఇక ఊరుకుంటే లాభం లేదు అనుకున్న కామేశ్వరి ఆ సాయంత్రం బ్రీఫ్ కేస్ తీసుకుని బయలుదేరిపోతున్న కొడుకుని ఆపింది. ఏరా, మళ్ళీ వెళ్తున్నావా? మొన్ననేగా 4 రోజులుండొచ్చావు. అవునమ్మా, ఈ 4 రోజులు సెలవు పెట్టాను. శని ఆదివారాలు కలిసొస్తాయిగా, ఓ వారం ఉండొస్తాను విసురుగా వెనుదిరిగాడు. అప్పుడే తల్లిదండ్రులింత చేదయ్యారా? నా మాట చెవిన పెట్టకుండా నీ ధోరణి నీదేనా? చూస్తుంటే ఇల్లరికం వెళ్ళేటట్టున్నావు. ఎంత మొత్తుకున్నా నేనొక్కదాన్నే. మీ నాన్నకి నీ మాటే శిరోధార్యం. నా ఇష్టానుసారం పెళ్లి చేసుకుంటాను అన్నావు. గంగిరెద్దులా తలూపారు. ఆడదాన్లా నువ్వు అత్తింటి కాపురం చేస్తుంటే అది ఆ మహానుభావుడికి సబబుగానే తోస్తోంది. ఎందుకు నీ భార్యని ఎప్పుడు తీసుకొస్తావురా? మీ కోడలు కాపురానికి రాకుండానే నీళ్ళొసుకుందని ఇరుగు పొరుగులు నా ముఖాన ఉమ్మేస్తున్నారు. సిగ్గుతో చివికి చస్తున్నాను. కిషోర్ పక్కున నవ్వాడు. భలే దానివమ్మా, ఈ పనేదో పెళ్లి కాకుండానే జరగలేదుగా. సిగ్గుపడ్డానికి తలదించుకోవడానికి ఏముంది? తనకి ఇక్కడికి రావటం ఇష్టం లేదని చెప్పింది. తొందరలోనే నాకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ కూడా వస్తుంది. ఇక ఇద్దరం వేరే ఊళ్ళో కాపురం పెడతాం. కామేశ్వరి కాళ్ల కింద భూమి కదులుతున్నట్టు అనిపించింది. తనేదో అగాధంలోకి చొచ్చుకుపోతున్నట్టు, తనెవరో బలవంతంగా పాతాళంలోకి లాగేస్తున్నట్టు అనిపించింది. చటుక్కున చతికిలబడిపోయింది. అంటే కిరణ్మయ్యి ఇక్కడికి రాదట్రా? ఆ విషయం నీకు అర్థమయ్యే ఉండాలి. ఊరికే నిన్ను బాధపెట్టడం ఎందుకని నేను వివరంగా చెప్పలేదు. నిజం కామేశ్వరి, మొదటి రాత్రి కిరణ్మయ్యి మన వాడితో చెప్పిందట, నేను అత్తమామ దగ్గర అణిగిమణిగి ఉండను అని. అబ్బాయి నాతో వెంటనే చెప్పాడు. నేను మన ఇద్దరి విషయంలో ఓ నిర్ణయం తీసుకున్నాను. అనవసరంగా అబ్బాయి ట్రాన్స్ఫర్ చేయించుకోవటం ఎందుకు? ఆ పిల్ల సలక్షణంగా ఇక్కడే కాపురం చేసుకోవచ్చు. స్వంతిల్లు స్వర్గలోకంగా. భార్యను కొంటిగా చూస్తూ అన్నాడు శంకర్రావు. భర్త మాటలకు రవ్వంత తేరుకుంది కామేశ్వరి. నేను ఆ మాటే అంటున్నాను. నయానా భయాన నచ్చచెప్పి అమ్మాయిని తీసుకొచ్చేద్దాం. నేనేం కోడల్ని రాసి రంపాన పెడతానా? అపురూపంగా చూసుకోను. అబ్బే, అలా అని కాదు కామి. ఏ బెడదా లేకుండా వాళ్ల మటుకు వాళ్ళు స్వేచ్ఛగా ఉండద్దు. అందుకే అంటున్నాను. నా నిర్ణయం అమలు జరిగితే కోడల్ని మనం తీసుకొచ్చేదేమిటి? తనే రెక్కలు కట్టుకుని అబ్బాయి ముందు వాలదు. చిలకా గోరింకల్లా కాపురం చేసుకోరు. అర్థం కానట్టు భర్త ముఖంలోకి చూస్తూ ఉండిపోయింది. పిచ్చికామి, తొందరలోనే మనం ఓల్డేజ్ హోమ్కి వెళ్లిపోతున్నాం. వాళ్ళకి సుఖ సంతోషాలు ఇవ్వవలసిన బాధ్యత మనదే కదా. భర్త మాటలు కామేశ్వరికి కొరడా జులిపింపే అయ్యాయి. మనసులో ఏదో కలుక్కుమంది. స్వేచ్ఛ సుఖ సంతోషాలు ఇంట్లో పెద్దవాళ్లుంటే ఎక్కడి నుంచొస్తాయి? అత్తమామల్ని నెత్తిన పెట్టుకుని పూజించనక్కర్లేదు. ఇలాంటి బోధనలు చేసి పాలు నీళ్లు కలిసిపోయిన అత్తాకోడళ్ల మధ్య కలతలు కల్పించి కాత్యాయిని భర్త ఆ పల్లెటూళ్ళలో పడిగాపులు పడేటట్టు చేసింది. ఇప్పుడు తను ఎంత క్షోభపడుతుందో ఆ రోజు కాత్యాయనిది అదే పరిస్థితి. తన వల్లనే కదా ఆ పరిస్థితి ఎదురైంది. ఏం ఆలోచిస్తున్నావమ్మా? నాన్నగారి మాట నీకు నచ్చినట్టు లేదు. నచ్చడానికి ఏముంది బాబు? జరగవలసిన యథార్థం కూడా అదేగా. చేసిన పాపం ఊరికే పోదంటారు. కలిసి ఉన్న అత్తాకోడలను విడదీశాను. ఆ కాత్యాయిని ఉసురు పోసుకున్నాను. అందుకేనేమో నా కోడలు నా ఉనికినే సహించలేనంటోంది. కొంతకాలమైనా మురిపెం దక్కలేదు నాకు. నేను చేసిన పొరపాటు నాకిప్పుడు అర్థమైంది. పోనీలే, నాకు తగిన శాస్తే జరిగింది. మెడలోని పగడాల దండ బరువుగా అనిపించి తీసి పక్కన పెట్టింది. ఈ క్షణమే నేను సిద్ధం. మీరెక్కడికంటే అక్కడికి వెళ్ళిపోదాం అంటున్న ఆమె కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. సుతారంగా తల్లి కళ్ళు తుడుస్తూ, నీలో ఈ మార్పేనమ్మా మేమంతా కోరుకున్నది. ఆ కరుణానిధి ఆవేదన మొదటి రోజే కిరణ్మయ్యి నాకు చెప్పింది. నీకు అనుభవంలోకి వస్తే అర్థమవుతుందని తను ఈ నాటకం ఆడిందే తప్ప నీ కోడలు చాలా మంచిదమ్మా. ఆప్యాయత అనురాగం మేళవించిన మానవతామూర్తి అంటున్న కొడుకుతో, కమల అలాంటి పిల్లేరా. ఆ అత్తాకోడల మధ్య తలెత్తిన గోరంత సమస్యలను కొండంతులు చేసి కమల మనసు విరిచాను. కాత్యాయిని కమల కలిసి ఉండేదాకా నా కోడలు నట్టింట తిరిగే అర్హత ఉండదురా నాకు అంటూ కమల దగ్గరకు పరిగెత్తింది. కమల కూడా తన తప్పిదాన్ని తెలుసుకునేటట్టు తన మాటలతో నచ్చజెప్పి ఎప్పటిలా అత్తమామల పట్ల ఆ పిల్లకు భక్తి గౌరవాలు కలిగించి తనే వెళ్లి కాత్యాయిని దంపతులను తీసుకొచ్చింది.
కామేశ్వరి గుండె నిండా ఊపిరి పీల్చుకుంది. కిరణ్మయి తన పాదాలకు నమస్కరిస్తుంటే వారించింది. నువ్వే నా కళ్ళు తెరిపించావు తల్లి. వయసుకి మాత్రమే మా లాంటి వాళ్లు పెద్దలం. మా స్వార్థం కోసం అన్యోన్యంగా ఉన్నవాళ్ల మధ్య ఆరణలు సృష్టించి మా స్వార్థాన్ని చూసుకుంటాం. చిన్నదానివైనా నీకే నేను చెయ్యెత్తి నమస్కరించాలి. అత్తగారి నోటికి తన చెయ్యి అడ్డుపెట్టి, అంత మాటలెందుకు అత్తయ్య? చెప్పుడు మాటలు వినడం కూడా పొరపాటేగా. కమలతో అదే అన్నాను. అయినా ఇప్పుడంతా సర్దుకుపోయిందిగా, గతం మర్చిపోదాం. అవునమ్మా కిరణ్, కాత్యాయిని కమలని చూస్తుంటే ఎంతో తృప్తిగా ఉంది నాకు. నా పొరపాటు దిద్దుకోవటానికి నువ్వే కారణం తల్లి అంటూ కోడల్ని అక్కున చేర్చుకుని పగడాల చేరుతో ఆమెను అలంకరించింది కామేశ్వరి. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.